प्रवेद आगात् समुश्रेयान् भवदियायमानः नन्देरासक्कवयम् हरिद्रादि कुङ्कुमविलेपनं समर्पयामि पुष्पैश्च पूजयामि पुष्पावते प्रसोपते पुष्पैश्च पूजयामि मूल పెడుతున్నాడు ఒక్కొక్కటి గం గణపతే నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతుతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః కుమారగురవే నమః ఈశ్వరపుత్రాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః భవస్య దేవస్య పత్నే నమః శర్వస్య పత్నే నమః భీమస్య దేవస్య పత్నే నమః దేవస్య పత్నే నమః కాంతాయై నమః కామ్యాయై నమః కామజాతాయై నమః ఆయుష్మత్యై నమః కామ సమర్పయామి నమస్కారం చేసుకోండి దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా ధూపమాగ్రాపయామి శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కారం చేసుకోండి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అమృతమస్తు అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్యే ఉదక మంగళ నీరాజన మధో పూర్ణం దధాతి మదవ్యోసానేతే ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో నాయక వినాయక వేగమెరావయ్యా నాయక మంగళ హారతి గుణవయ్యా నాయక వినాయక వేగమెరావయ్యా నీ కొరకే జగమంతా విచ్చులువయ్యా మంగళ హారతి గుణవయ్యా నిన్ను ముందు కొలచి పొందేరు లాభము మంగళ హారతి గుణవయ్యా హరిహరాజులెవ్వరు నిన్ను మరువరు ఆశతో ఉన్న నీ భక్తుల భ్రువకరావయ్యా మంగళ హారతి గుణవయ్యా నాయక వినాయక వేగమెరావయ్యా నీ కొరకే జగమంతా విచ్చులువయ్యా నీ కొరకే జగమంతా విచ్చులువా మంగళ హారతి గుణవయ్యా నాయక వినాయక వేగమెరావయ్యా నీ కొరకే శ్రీ హారతి శాంభవి శ్రీకారూపిణి ఐం హ్రీం గణామయా శ్రీచక్రపుర నివాసి రాజరాజేశ్వరి హారతి శాంభవి శైలేంద్ర తనయా గౌరీ శార్వాద్రి శాంకరి కమలాక్షి పాలాక్షి శ్రీకారూపిణి ఐం హ్రీం గణామయా శ్రీచక్రపుర నివాసి రాజారాణి నవదుర్గ మోహిని వారాహి వైష్ణవి నవదుర్గి ఐం హ్రీం గణామయా శ్రీచక్రపుర నివాసి రాజరాజేశ్వరి హారతి శాంభవి శ్రీ చండికాంబికా బ్రహ్మాండ నాయకి హారతి శాంభవి హారతి శాంభవి మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళం గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే గజానన భగవానికి జై జగత్ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అత ప్రార్థనాం సకం విలాసినో రక్షకం అనాయకైకనాయకం వినాశిదేవ దైత్యకం దయేకరాకరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తదైత్యగుంజరం ధరేతరోధరం పరం పరేవ వక్రమణ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ఆచరిత ఆవాహయామి మృత్యుంజయాయ నమః మృత్యుంజయమావాహయామి స్థాపయామి పూజయామి యనో విష్ణుర్వాసుదేవోభిరక్షతు येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वामपद्माकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुकूल्य मुहूर्तस्य मुहूर्तो अस्तु
సుముహూర్తకాలే సూర్యాది అందరు స్వామి స్వామి सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि सुधाकराय विद्महे वोषधीशाय धीमहि तन्नश्चन्द्र प्रचोदयात् चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि अंगारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नो भौम प्रचोदयात् अंगारकग्रहमावाहयामि स्थापयामि पूजयामि सोमात्मजाय विद्महे सिंहारूढाय धीमहि तन्नस्यात् बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि भार्गवाय विद्महे दानवार्चिताय वाहयामि स्थापयामि पूजयामि धूम्रवर्णाय विद्महे विष्णोपचार पूजा समर्पयामि नमस्करोमि गृहे लक्ष्मीराष्ट्रस्त्रियां गेतयामासकं सदृजामसि नीराजनं दरिष्यामि आद्य पूजित देवताचित गुण नित्यमुनि पूजले विजयानिकि मार्गము प्रणित गणपति भगवान देवताचित गुणनिधि भगवान प्रणव स्वरूपित गुणनिधि भगवान आद्य पूजित गणपति भगवान లోపలికి పెట్టుకోదాం श्रीवरदमूर्तये नमो नमः हरिकं ददातु ओं महाविघ्नात् प्रमुच्यों एतदर्वशीर्षयोजिते सद्ब्रह्म भूयाय सर्वविघ्नैः आदिते सर्वत्रासनमेतते पंचमहापापात् प्रमुच्यते पार्वती नंदन लंबोदरा पावन रूप तिनि तिनि बलगొలు నీ మాటలు నీ కన్న మాకింకా ఎవరున్నారు నీవే కదా మాకు తొలి దైవము కొడుములు ఉండాలు నీ కోసమే మా హృదయ दर्शन की मांगे प्रिया जाए जो भी चाहन की जो भी స్వామి నిల్చుంటారా అదే వేసి పట్టుకో చూడండి ఇది చూడండి హంసవాహన దేవి అమ్మ దరబారు అమ్మ సరస్వతి హంసవాహన దేవి హంసవాహన దేవి అమ్మ సరస్వతి
చూడు అమ్మ పున్నమి పుట్టి మెరుగులా పోగు చూడు నీ అరుగులే తాళాలు అమ్మ దిక్కుల్ని తప్పిన నడక చూడు అమ్మ దిక్కుల్ని నాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యులై మెరసిన శక్తినిచ్చిన ఓం స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప ज्योतियाय नमः पार्वती प्रेमधराय नमः गंगा सुदाय नमः सुदाय नमः अवताय नमः पावकात्मजाय नमः कुंभाय नमः कुंभाय नमः शुंभाय ఓం సుబ్రహ్మణ్య స్వామి శరణమయ్యప్ప ఓం సుబ్రహ్మణ్య ఉరి విప్పియాడేటి నెమలి మీద వచ్చిన పుణ్యాల బాలుడా వీరయ్యా వీరయ్యా వీర దండాలు పడి మలవాసుడా వీరయ్యా వీర దండాలు పడి మలవాసుడా సుబ్రహ్మణ్య శరణం నమ పార్వతీ పత సదా శివ మహాదేవా
హర 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 మహాదేవా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పిలుస్తోంది సామి ఒకసారి అన్నములు పూసనే వేస్తా ఒకసారి రావాలని స్వామి అటుకులకే పొంగిపోయిన వంట పరవశించినావంత పిడికెనన్ని అతుకులకనుకుంటి అంతటి నా స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తోంది స్వామి ఒక్కసారి వేడి అన్నములు పూసనే వేస్తా పక్క నుండి తినిపిస్తా స్వామి
శరణమయ్యప్ప. రఘురామ 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 భలేవాడి దాయి చాలుడు రఘురామ రఘురామ. ప్రభావమై నీ ప్రతిభని ఇప్పుడే చూపించు భలేవాడివి భలేవాడివి శ్రీరామ శ్రీరామ నీ బడాయి చాలుడు రఘురామ రఘురామ. యాడా ఉన్నావో తెలంగాణమయ్యా, ఎట్లా ఉన్నావో అయోధ్యరా అయ్యరామయ్య. రామరాంటూ ఎంత పిలిచినా పలుకవేమయ్యా రామయ్య తండ్రి పలుకవేమయ్యా పుడుముకొని నీవుడు ముందే నీడునమయ్యా రామయ్య. దశరథ రామ దర్శనమే ఎగరో యాడా ఉన్నావో తెలంగాణమయ్యా, ఎట్లా ఉన్నావో నిన్ను పూజించి దయచేనయ్యా, నారాయణుడు వెంకన్న స్వామి నిన్ను పూజించి దయచేనయ్యా. రామ యాడా ఉన్నావో తెలంగాణమయ్యా, ఎట్లా ఉన్నావో అయోధ్యరామయ్యా. ఆదరము కోవెలలోన కొలువైనావా, యాడా ఉన్నావో తెలంగాణమయ్యా, ఎట్లా ఉన్నావో అయోధ్యరామయ్యా. అయోధ్యరామయ్యా, ఎట్లా ఉన్నావో ఎట్లా ఉన్నావో అయ్యా. संजीवनी ला दे मुझे तेरे को वीरहण क्षमा मना तेरे को वीरहण तेरे को वीरहण राम नाम से प्यारा జీతం బాధపడుతుందో రమయ్య ముందుని తీసుకురవయ్యా సిద్ధమౌందయ్యో
స్వరూపమే అయ్యప్ప. క్షీరసాగర మదనం జరిగినప్పుడు రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా అమృతం కోసము పాల సముద్రంలో చిలుకుతున్నారు. ఈ విషయం లక్ష్మీదేవి అందులో నుంచి వచ్చింది, కామధేనువు అందులో నుంచి వచ్చింది, కల్పవృక్షం అందులో నుంచి వచ్చింది, కాలకూట విషం కూడా అందులో నుంచి వచ్చింది. చివరికి అమృతం ఉద్భవించింది. అవునా? అమృతం ఉద్భవించింది. మరి ఆ అమృతాన్ని దేవతలకే చెందేటట్టు రాక్షసులకు ఆ శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో ఆ అమృతాన్నంతా కూడా దేవతలకు పంచడం జరిగింది. మరి ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువును శివుడు ఇష్టపడడం ద్వారా, శివుడు మోహించడం ద్వారా ఉద్భవించినటువంటి శక్తి స్వరూపమే అయ్యప్ప స్వామి. హరిహర సుతుడు. అందుకే శివుడికి విష్ణువుకు మధ్యలో ఉద్భవించినటువంటి శక్తి స్వరూపం. అయ్యప్ప పూజలు ఏమేమి పూజలు ఉంటాయి తెలుసా? అయ్యప్ప దీక్షలు తెలుసా? తెలియదు. గణపతి పూజ ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి పూజ ఉంటుంది, శివుడి పూజ ఉంటుంది, విష్ణువు పూజ ఉంటుంది, అమ్మవారి పూజ ఉంటుంది, సూర్యుడి పూజ కూడా ఉంటుంది. అవునా? రోజు ఈ పూజలన్నీ కూడా చేస్తాం కదా. ఈ 5 దేవతలను మనం పూజ చేస్తాం. అంటే పంచవిధ ఉపాసనలు అంటారు. ఎక్కడన్నా మీరు పంచాయతన దేవాలయం అని రాసింది ఉంటుంది, ఇక్కడ బోర్డు చూసి ఉంటారు, శివ పంచాయతన దేవాలయం, విష్ణు పంచాయతన దేవాలయం. పంచాయతనము అంటే శివుడు, విష్ణువు, గణపతి, అమ్మవారు, సూర్యుడు. ఈ 5 ఉపాసనలు కలిసినటువంటి దీక్ష, 5 ఉపాసనలు కలిసినటువంటి పూజ ఏదైనా ఉన్నది అంటే అది అయ్యప్ప స్వామి పూజ. మరి ఒక అయ్యప్ప పూజ చూస్తే, అయ్యప్ప పూజ చేస్తే, అయ్యప్ప దీక్ష పడితే ఏకకాలంలో మనకి ఎంతమంది దేవతలు? 33 కోట్ల మంది దేవతలు అంటారు కదా మన హిందూ సాంప్రదాయంలో. ఆ 33 కోట్ల మందిని దేవతలను అందరినీ ఒక్క దగ్గర కూర్చుండబెడితే ఆ స్వరూపం ఎవరయ్యా అంటే అయ్యప్ప స్వామి. అయ్యప్ప పూజ చూస్తే, అయ్యప్ప పూజ చేస్తే, అయ్యప్ప దీక్ష పడితే ఏకకాలంలో 33 కోట్ల మంది దేవతలకు పూజ చేసినటువంటి ఫలితము ఒక్క అయ్యప్ప పూజ ద్వారా కలుగుతుంది. అర్థమైందా? ఇక్కడ అందరు ఎందుకు వచ్చింది? చిన్నోజు స్వామి పూజ చేస్తుండ్రు. పూజ చూస్తే కొంత పుణ్యం వస్తుంది. పుణ్యాన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొని పోదామని వచ్చారు. అవునా? అంతేనా కాదా? తెచ్చుకున్నారు, హ్యాండ్ బ్యాగ్ లో తెచ్చుకున్నారు. మరి బట్టి కూర్చోండి, ఇట్లా వచ్చి కూర్చుంటే పుణ్యం వస్తుందా? వస్తుంది. ఒక 1% వస్తుంది. అంతే. బట్టి కూర్చోండి. ఏం చేయాలా? భగవంతుని నామస్మరణ చేయాలి. అవునా? చక్కటి భజన బృందం వచ్చింది. మీరు చప్పట్లన్నా కొడతాం. ఒక కళాకారుడికి కావాల్సింది ఏం తెలుసా? ఎన్నో నువ్వు కోట్లు ఇస్తే ఆయన సంతోషపడడు. ఆయన ప్రదర్శించినటువంటి కళను నువ్వు చప్పట్లతో అభినందించినావు అనుకో, వాళ్ళు సంతోషపడతారు. అవునా కాదా? చప్పట్లు కొట్టను మరొకసారి గట్టిగా. భజన ప్రియుడు కదా మీ అందరి గొంతు కలపాలి. అవునా? మరి ఇక్కడికి వచ్చి కూర్చుంటే పుణ్యం వస్తుంది. ఎంత వస్తుంది? ఒక 1% వస్తుంది. మీకు 1 మార్క్ కావాలన్నా 100 మార్కులు కావాలి? 100 కావాలి కదా. 100 కావాలంటే ఏం చేయాలా? మీ దృష్టి అంతా ఇక్కడనే ఉండాలి, భగవంతుడి మీదే ఉండాలి. అవునా? భవే భవేనాది భవే భవస్వవాం భవోద్భవాయ నమః. ఆభుపాలు నిత్యమయ్యా అయ్యప్ప, నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప. అభిషేకం శాస్త్రమయ్యా, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. నమో బలాయ నమో బలప్రమదనాయ నమః, సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఆభూ పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప. పెరుగాభిషేకం శాస్త్రమయ్యా, పెరుగాభిషేకం. శాస్త్ర 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 శాస్త్ర
रश्मिभिः अघोरेभ्यो तघोरेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः आभुलिंगित चामय्या अय्यप्पा विभूतियाभिषेकमय्या अय्यप्पा वरिकय्या नियाभिषेकं शास्ताकय्या अय्याभिषेकं स्वामी शास्ताभिषेकं धर्मशास्त्राभिषेकं अभिषेक प्रियने स्वामी मधुभान्नो वनस्पतिर्मधुमागुं अस्तु सूर्यः माद्वीर्गावो भवन्तु नः अभिषेकमय्या अय्यप्पा यौवनिकय्या तेनाभिषेकं शास्ताकय्या नाम्ने स्वादर्मित्राय वरुणाय भाम्ने स्वादर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागुं अदाभ्यः पंचदरदिचमय्या अय्यप्पा निकुशधराभिषेकमय्या अय्यप्पा अभिषेक प्रियने अभिषेकमय्या अय्यप्पा శరణమయ్యప్ప దిగిరావయ్యా వయ్యా దిగిరావయ్యా కైలాస శిఖరాలు దిగిరావయ్యా భాగ్య సహకారమే నటరాజు నీవు నాట్య పాడే భట దిగిరావోన నారమూల వేసిన भोला शंकर भगवान की भोला शंकर भगवान की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్తులవాడ అనాథ రక్షక గోవింద కలియుగంలో తొందరగా ముక్తిని ప్రసాదించేటువంటి మంత్రం ఏదో తెలుసు ఇహమందు ముక్తి పరమందు ముక్తిని ప్రసాదించేటువంటి మంత్రం నారాయణ మంత్రం సార్ నారాయణ భజన చేసుకున్నాం సరేనా నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం నారాయణ మంత్రం నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్ శివుడైపోయింది అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పూజగా కీర్తనలే సేవగా శుద్ధి పూజగా కీర్తనలే సేవగా నియమం తోడుగా సత్యనిష్టగా నియమం తోడుగా సత్యనిష్టగా ఆత్మసుధనమని సత్యం కలిగి స్వామి రమయ్య
రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప మాలవేసుకున్నామంటే స్వామి రామయ్య రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప శరణాలు పలుకుతుంటే దేవాయ నమః అభయస్వరూపాయ నమః స్వామి శరణమయ్యప్ప స్వామి రావయ్యో మణికంఠ రావయ్య స్వామి రావయ్యో మణికంఠ రావయ్య
అందరూ కూడా కూర్చోండి. స్వామి శరణయ్యప్ప ఆగమాగం అయిపోతుంది. స్వామి శరణయ్యప్ప అందరూ రక్షాంధారయామి కర్పూర పరిమళ శోభిత ప్రియనే స్వామియే జ్యోతిస్వరూపనే ఓం సుప్రసన్నాయ విద్మహే విఘ్ననాశాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ భూతనాథాయ విద్మహే ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ ఈశానః సర్వ విద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితః తస్య ప్రగతిరేణస్య యః పరస్య మహేశ్వరః శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత శ్రీ ధర్మశాస్త్రే నమః దివ్య సువర్ణ వేదోక్త మంత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి.